వాణిజ్య పంటలు సాగుతో పెట్టుబడి ఎక్కువ, లాభాలు తక్కువ అని గ్రహించిన గుంటూరు జిల్లా ఎర్రపాలెం గ్రామ రైతులు కూరగాయలు, ఆకుకూరల సాగు వైపు దృష్టి సారించారు. తమకున్న కొద్దిపాటి భూమిలో రకరకాలైన ఆకుకూరలు, కూరగాయల సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పండిన పంటలను సొంతంగా మార్కెట్లో విక్రయిస్తూ జీవనం గడుపుతున్నారు. మన వద్ద పంట బాగా పండినప్పుడు మార్కెట్లో ధర పెద్దగా ఉండదు. మార్కెట్లో ధర బాగా ఉన్నప్పుడు మన వద్ద పంట ఉండదు. ఆరుగాలం శ్రమించి పండించిన రైతు దళారుల బెడదతో అనునిత్యం ఆటుపోట్లు ఎదుర్కొంటూనే ఉన్నాడు. సంప్రదాయ సాగు అయిన వరి, పత్తి తదితర వాటిని పండించి అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర ఉన్నప్పటికీ దళారులు సాకులు చూపించి రైతులను ముంచుతున్నారు. ఫలితంగా సాగుకైన ఖర్చులు మిగలడం లేదు. ఇందుకు భిన్నంగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రపాలెం గ్రామానికి చెందిన పలువురు రైతులు కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ఆకుకూరల సాగుకు పెట్టుబడి చాలా తక్కువ, నీటి వినియోగం కూడా తక్కువే. నెల రోజుల్లోనే పంట చేతికొస్తుంది. పురుగుల మందు వాడకం అంతంతే. గ్రామంలో పండించిన ఆకుకూరలను రైతులే నేరుగా మార్కెట్కు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆకుకూరలకు మంచి ధర లేకపోవడంతో లాభాలు పెద్దగా రాకున్నా నష్టాలు మాత్రం లేవంటున్నారు. నేను దగ్గర ఆకుకూరలు సాగు చేయబట్టి ఒక 20 సంవత్సరాలు అవుతుంది. దీంట్లో లాభదాయకం కనపడతలేదు. అన్ని వ్యవసాయ విత్తనాలు కానీ, మందుకట్టలు కానీ, పై మందులు కానీ విపరీతంగా పెరిగిపోయినాయి. రైతుకు లాభదాయకం కనపడతలేదు. కూలీల ఖర్చు ఎక్కువైపోతుంది. లేబర్ అనేవాళ్ళు అసలు కూలీకి రావటం లేదు. ఆకుకూరలు కడతానికి బాగా ఇబ్బంది అవుతుంది. ఓన్గా చేయాలంటే ఏం గిట్టుబాటు కావట్లేదు. మనకి విత్తనాలు ఏమన్నా గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ ద్వారా వస్తే మనం ఆకుకూర సాగుబడి చేయడానికి అవకాశం ఉంటుంది. తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర, పుదీనా, కొత్తిమీర, మెంతికూర, ఈ ఉల్లిబొందు, ముల్లంగి ఇవన్నీ సాగు మనం చేస్తాను. అరటి, వాణిజ్య పంటలు అరటి, శామ ఎక్కువ సాగు చేస్తామండి. మేము ఒక ఎకరాకు వచ్చేసి ₹1,00,000 కౌలు కడతాం. రైతుగా గిట్టుబాటు ధర కావట్లేదు. ఏదంటే వేరే కూలికి వెళ్ళలేక ఇదే 20 సంవత్సరాలు జీవనం సాగిస్తున్నాం. ఒక సుక్కపోత వచ్చేసి కేజీ ₹350, పాలకూర ₹150, గోంగూర ₹150, పాలకూర ₹150. అవును, విత్తనాల రేట్లు బాగా పెరిగిపోయినాయి. కూలీలకు పోనీ మిగిలితే సార్ ఒక 500-600 కూలిపాటు అట్లా జీవనం సాగిస్తున్నాం. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే మందుగట్టలు కానీ, రైతు మందుగట్టలు కూడా బాగా రేటు పెరిగిపోయినాయి. 20 కానీ 25 కానీ. మనం ఈ ఆకుకూరలకు అయితే పనికిరాదు. అయితే కూరలు బాగోవు. అందుకని 20 కాంప్లెక్స్ ఎక్కువ వాడతామండి. ఇవి కూడా విపరీతం రేట్లు పెరిగిపోయినాయి. నెల మొత్తం మీద 15-20 గట్టిగా ఉంటాయి. అన్ని ఖర్చులు పోయి గతంలో బాగుంటాయి. ఫ్యూచర్లో ఆడవాళ్ళకు అప్పుడు గోగిత్తనం ₹40, ₹50 కిలో. ఏ తోటగొత్తనం వచ్చేసి ₹100 ఎక్కువ. చుక్కపోతే వచ్చి 100. ఇవాళ అన్ని హై రేట్లు పెరిగిపోయినాయి. 60 సెంట్లు ఎకరం 60,000 గడకు తీసుకున్నా. 60,000 గడ తీసుకుని 30 సెంట్లు కూరమళ్ళు వేసుకున్నా, 30 సెంట్లు శామ వేసాం. శామకు పెట్టుబడి 3 బత్తాలు కలిసి 10,000 అయింది. విత్తనం కొంట విత్తనం 10,000 అయింది. ఏతాకు 5,000 అయింది. అవి అడ్డకు కానీ ఆటికి కానీ కూలోళ్ళకి కానీ. అవి అయినాక మళ్ళీ వాటి మీద కలుపు తీస్తానికి వాటికి 4,000 అయింది. అవి అయినాక మళ్ళీ 20 కట్టేసా. 1,400, 1430 కట్టేసా. 1,800 కట్టేది. ఇవాళ డిఏపీను యూరియా పట్టుకొచ్చి ఒక కట్టనర వేసా. ఇవో 1,700 అయినాయి. ఈ మొత్తం ఇట్లా వేసుకుంటా చూసుకుంటా ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు మిగులుతున్నది తెలియదే. అది విత్తనం రేటు ఉంటే రేపు పొద్దున్న ఏమైనా మిగులుద్ది, లేదనుకుంటే కాకపోతే అలాగే తిప్పలు పడతాం ఏ పని లేక. మనం వేసే పెట్టుబడిని బట్టి అది ఓవరాల్ వాతావరణం సరిగా ఉండాలి కదా. దానికి ఈ వాతావరణం ఈ ఎండల వల్ల అంత మాత్రంగా ఉంది. వాతావరణం గతి వర్షాలు పడి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటే దిగుబడి వస్తుంది. ఆ అనుకూలంగా ఎలా ఉంటుందో దాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి మనకి వస్తుంది. అది